కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుంచి చదువుకుందాం. దేవుడా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. అంటే దేవనే మాటకి అర్థం దేవుడు. దేవుడు అనగానే ఎవరెవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు, యేసు ప్రభు కూడా దేవుడే. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. దావీదు గారు ఏమంటున్నారు? నేను నా వలన, నా చుట్టూ ఉన్న ఈ మనుషుల వలన, అప్పుడప్పుడు కొంతమంది భార్యలు భర్తల వలన నలిగిపోతూ ఉంటారు. కొంతమంది భర్తలు వలన భార్యలు నలిగిపోతూ ఉంటారు. కొంతమంది భార్యల వలన భర్తలు నలిగిపోతూ ఉంటారు. ఒక చెడ్డ భర్తకి మంచి భార్య దొరుకుతుంది. ఒక చెడ్డ భార్యకి ఒక మంచి భర్త దొరుకుతాడు. మంచి తల్లిదండ్రులకి చెడ్డ పిల్లలు, చెడ్డ పిల్లలు మంచి పిల్లలకి చెడ్డ తల్లిదండ్రులు. ప్రజలు బాగుంటే నాయకులు బాగోరు, నాయకులు బాగుంటే ప్రజలు బాగోరు. ఇలాగా మనుషుల వలన మనుషులు నలిగిపోతూ ఉన్నారు. వారు నలిగిపోతూ ఉన్నారు. వారి చుట్టూ ఉన్న వారిని గాయపరుస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. అంటే ఈరోజు మానవ సమాజం లేక మనుషులని పిలువబడుతున్న మన బాధలు, మన కష్టాలు వెనకాతలు ఎవరున్నారు? మనుషులే ఉన్నారు. దేవుడు లేడు. దేవుడు ఎవరిని బాధ పెట్టడు. మనుషులు చేసిన తప్పులే మనుషులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. దావీదు గారు ఏమంటున్నారు? నా ప్రార్థన ఆలకించు, నీ చెవియొగ్గి ఆలకించు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థన వైపు దేవుడు చెవి పెట్టాలంటే మన జీవితం ఎలాగుండాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నా జీవితాలు ఎలాగుండాలి? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పుట్టుకతో గుడ్డువాడైన అబ్బాయి పుట్టుకతో గుడ్డోడు కింద పడతాడు. యేసు ప్రభు ఆయన కళ్ళు తెరుస్తాడు. తెరిసిన తర్వాత యేసు ప్రభు గురించి కొంతమంది చెడ్డ మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు, ఆ రోజు మాట్లాడుతున్నారు. యేసు ఉన్నప్పుడు యేసు చెడ్డోడని అన్నారు. యేసు లేనప్పుడు కూడా యేసు చెడ్డోడని, యేసు నచ్చని వాళ్ళు మాట్లాడుతున్నారు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. అయితే యేసు పుట్టుకు గుడ్డువాడిని బాగు చేసిన తర్వాత ఆ కళ్ళొచ్చిన అబ్బాయి అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభు నిజంగా పాపైతే, యేసు ప్రభు నిజంగా పాపైతే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన మనవి దేవుడు విన్నాడు. ఆయన మనవి దేవుడు వినేసి నాకు కళ్ళిచ్చాడు. లోకం పుట్టినది మొదలుకొని ఇలాంటి గొప్ప వైద్య శాస్త్రాన్ని నేను చూడలేదు. ఇలాంటి మనుషుల పట్ల ఇలాంటి ఉన్నతమైన గొప్ప కార్యాలు చేసే మనిషిని నేను చూడలేదు. నిజంగా యేసు ప్రభు పాప అయితే దేవుడు యేసు ప్రార్థన ఎలాగాలకించాడు? దేవుడు ఎవరి మాట వింటాడు, ఎవరి మాట వినడు? సృష్టికర్త, ఈ ముల్లోకాలను పరిపాలిస్తున్న మహాచక్రవర్తి ఉన్నాడే, రాజు ఉన్నాడే, పరలోక దేవుడు, ఆయన ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా? దావీదు అంటున్నారు, నా ప్రార్థనకి నీ చెవు యొగ్గవా? నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చెవుల ద్వారా వినవా అని అడుగుతూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు, నీ ప్రార్థనకి దేవుడు తన చెవి యొగ్గాలంటే, తన చెవి యొగ్గి దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉండకూడదు?
పాపముతో ఉండకూడదు. ఒకవేళ వినేస్తున్నాడంటే నీ బుద్ధులు మార్చుకొని బ్రతుకుతావని ఎదురు చూస్తున్నాడు. నీకు నాకు ఛాన్స్ ఇస్తున్నాడని అర్థం. నువ్వేదో గొప్ప భక్తిపరురాలు అని కాదు, నేనేదో భక్తిపరుడినని కాదు. అప్పుడప్పుడు ఎన్నిసార్లు కొట్టినా మారలేదనుకో, ఏంటి ఉరిశిక్ష కన్నా చట్టం ఏం చేస్తుంది? జీవిత కారాగార శిక్ష విధిస్తుంది. ఎందుకు విధించింది? ఉరిశిక్ష కదా నీకు వెయ్యాలి. జీవిత కారాగార శిక్ష ఎందుకు వేసింది? మారు మనసు పొందుతావేమో, జైల్లోనైనా ఆ కటకటాలు లెక్క పెట్టినప్పుడైనా నీకు బుద్ధి వస్తుందని, నాకు బుద్ధి వస్తుందని ఉరిశిక్ష రద్దు చేసి ఛాన్స్ ఇచ్చింది, ప్రాణభిక్ష పెట్టింది. అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు, చట్టం గొప్పతనం. ఇక్కడ అలాగే దేవుడు గొప్పతనం. ఆ అబ్బాయి అంటున్నాడు, నిజంగా నాకు కళ్ళు ఇచ్చిన యేసు పాప అయితే దేవుడు పాపము చేసేవారి మనవి ఆలకింపడని ఎరుగుదము. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు తెలీదా? మీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. మరి ఎందుకు ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు? యేసు గురించి మీరు నిజంగా మనుషులేనా? మీకు బుద్ధి ఉందా? మీకు జ్ఞానం ఉందా? దేవుడు పాపం చేసేవారి ప్రార్థన ఆలకింపడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు అలాంటి వాని ప్రార్థనే ఆలకిస్తాడు. అందరు ప్రార్థనలు ఆలకించడు. మనం దేవుడికి నచ్చకపోయిన ఎందుకు ఆలకిస్తున్నాడు? మారుతావని. చూడండి, ఆ మాట అనకూడదు. అడ్డగాడిదలాగా పెరుగుతూ ఉన్నాం. మార్పు వస్తుందా? ఇప్పుడు నేను అడ్డగాడిదలాగా ఉన్నానా లేదా? మారాలా వద్దా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గిన ప్రార్థన ఆలకించు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకు, ఆసక్తి లేనివాడుగా మారకు. విముఖుడంటే ఆసక్తి లేనివాడు. అలాగవ్వకు తండ్రి, నా ప్రార్థన విను. నేను నలిగిపోతున్నాను, నా కొడుకు, నా వాళ్ళందరూ నన్ను బాధ పెడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.